ప్రభువైన క్రీస్తు వారి నామమున ఈ వీడియో చూస్తుండే ప్రతి ఒక్కరికి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోలో మరొక బైబిల్ అంశాన్ని మీతో పంచుకోవాలని ఈ రీతిగా మీ మధ్యకు వీడియో ద్వారాగా వచ్చి ఉన్నాను. ప్రభు ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున, ఆలోచన చొప్పున సంఖ్యాకాండము 16 అధ్యాయంలో కోరాహు మనకు కనిపిస్తాడు. అలాగే అతనితో పాటు దాతాను, అబీరాములు మరొక 250 మంది చనిపోయినట్లుగా మనకు సంఖ్యాకాండము 16 అధ్యాయంలో 32వ వచనంలో ప్రిమెంట్ వార్లారా 33వ వచనంలోను అలాగనే 35వ వచనంలోను బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. కోరాహు, దాతాను, అబీరాముతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. కోరాహు, దాతాను, అబీరామును వారి కుటుంబ సభ్యులు ఎందుకు చనిపోయారు, అలాగనే వారితో పాటు 250 మంది పెద్దలు కూడా ఎందుకు చనిపోయారు అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇందుకు వారు పాపం చేసి ఉన్నారు. ఏమిటి ఆ పాపం అంటే, దేవుడు తమకు ఇవ్వనటువంటి ఆ యొక్క స్థానాన్ని, దేవుడు వారికి ఇవ్వనటువంటి పనిని వారు కోరుకొని దేవుడిటువంటి పనిలో నమ్మకంగా వెళుతున్నటువంటి మోషే, అహరోనుల మీద వారు తిరగబడ్డారు, వారు ఎదురు తిరిగారు. ఇప్పుడు కోరాహు, దాతాను, అబీరాములు అదే రీతిగా 250 మంది పెద్దలు ఏమి కోరుకున్నారు అని మనము సంఖ్యాకాండము 16 అధ్యాయం 10వ వచనంలో చూస్తే మోషే అంటాడు, అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. వారు యాజకత్వాన్ని కోరిన కారణాన్ని బట్టి వారు చనిపోయినారు. ఏమి యాజకత్వము కోరుకుంటే తప్ప, అందులో ఏ పాపం ఉన్నదని మనం అనుకోవచ్చు, కానీ అది తప్పే. ఎందుకంటే దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి, బబులోను బంధకాల నుండి వారిని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత తనకు పరిచర్య చేసుకునే దాని కొరకై లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ లేవికి పుట్టినటువంటి 3 కుమారులను, వారి యొక్క సంతానాన్ని దేవుడు కోరుకున్నాడు. ఆ లేవి యొక్క సంతానంలో నుండి వచ్చినట్టు వారే మోషే, అహరోను, అలాగనే కోరాహు. అయితే దేవుడు ఏం చేశాడంటే వారికి వేరు వేరు పనిని నియమించాడు. మోషేకేమో నాయకుడిగా ఉండటానికి పనిని నియమించాడు. అదే రీతిగా అహరోనుకు దేవుడు ఏం పని నియమించాడు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నదంటే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 49వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 49వ వచనం. అయితే అహరోనును అతని సంతతి వారును దహన బలిపీఠము మీదను ధూపపీఠము మీదను ధూపము వేయచ్చు, అతి పరిశుద్ధ స్థలపు పనినంతటినీ జరుపుచుండవలెననియు దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలని వారికి నిర్ణయమాయను. అహరోను కుమారులు ఎలియాజరును ఒకడుండెను. వీని కుమారుడు ఫినెహాసు కుమారుడు అబీషువ. ఇలాగన జ్ఞాపకం చేసుకుంటే అహరోనుకు అతని కుమారులకు దేవుడు ప్రిమిటి వార్లరా ఇశ్రాయేలీల ఆశీర్వాద నిమిత్తము వారి పాపాన్ని దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసేదాని కొరకై వారిని ప్రధాన యాజకులుగా ఎన్నుకున్నాడు. ఇది అహరోనును అతని సంతానమును గురించి దేవుడిచ్చినటువంటి ప్రిమిటి వార్లరా ఆజ్ఞ. అలాగనే మనము కోరాహును గురించి మనము జ్ఞాపం చేసుకుంటే, కోరాహు లేవి గోత్రానికి సంబంధించినటువంటి వాడే. ఇస్సాహారు అనేటువంటి వ్యక్తి ద్వారాగా కహతు మనవడుగా మనకు కోరాహు కనిపించేటువంటి వాడుగా ఉంటాడు. దాని గురించి మనము నిర్గమాకాండము 6వ అధ్యాయం 16వ వచనంలో చూద్దాం. నిర్గమాకాండము 6:16. లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా
గెర్షోను, కహాతు, మెరారి. తర్వాత మనం చూస్తే కింద 18వ వచనంలో కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. తర్వాత మనము కిందకి ఇంకా వచ్చినట్లయితే 20-21 వచనాల్లో అమ్రాము తన మేనత్త అయిన యోకోబేదును పెళ్లి చేసుకునెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. తర్వాత 21లో ఇస్హారు కుమారులు కోరాహు, నెపేగు, జిక్రీ. ఇది వీళ్ళందరూ కూడా లేవి గోత్రానికి సంబంధించినటువంటి వారు అని, అన్నదమ్ములని మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. ఈ అన్నదమ్ములలో దేవుడు మోషేను నాయకుడిగా, అహరోను అతని కుమారులను ప్రధాన యాజకులుగా నియమించుకున్నాడు. మిగతా మెరారి వంశావళులను, అలాగనే గెర్షోను వంశావళులను, అలాగనే కహాతి వంశావళులకు దేవుడు రకరకాల పనులను నియమించాడు. దాని గురించి మనము సంఖ్యాకాండము 4వ అధ్యాయములో మనం చూడగలం. సంఖ్యాకాండము 4వ అధ్యాయములో మనం చూస్తే 4-5 వచనాలు. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి, మరలా కిందకు వస్తే 7వ వచనంలో సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలెను. ఇంకా ఇలాగున మనము చదువుకుంటూ వెళ్తే 15వ వచనంలో దేవుడు ఒక మాటలో తెలియపరుస్తాడు. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును, పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మోయ రావలెను. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, కహాతీలకు అయ్యా, అహరోనును అతని కుమారులను నేను ప్రధాన యాజకులుగా నియమించుకున్నాను. వారు ప్రత్యక్షపు గుడారములో వారు సేవ చేస్తారు. అతి పరిశుద్ధ స్థలములో వారు సేవ చేసేటువంటి వారుగా ఉంటారు. వారు ధూపం వేసేటువంటి వారుగా ఉంటారని ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇశ్రాయేలు ప్రాయశ్చిత్తం నిమిత్తము దేవుడు వారికి ఆ పని నియమించాడు. తర్వాత ఆ కహాతీలో ఉండే మిగతా వారికి, అనగా అహరోను సంతానానికి కాకుండా, మోషే సంతానానికి కాకుండా మిగతా వారికి ఏ పని అప్పగించినాడంటే, వారు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారాన్ని విప్పుతారు. విప్పేటప్పుడు ఆ పరిశుద్ధ స్థలముల నుండి ఉపకరణములన్నిటినీ కూడా అహరోను అతని కుమారులు ఏం చేయాలంటే మూట కట్టేటువంటి వారుగా ఉండాలి. అప్పుడు కహాతీలు అనగా కోరాహు అతని అన్నదమ్ములు ఏం చేయాలంటే ఆ మూటలను, పరిశుద్ధ స్థలం అనేటువంటి మూటలను వారు మోయాలి. అంత మాత్రమే కాదు, దేవుడు చెప్పాడు, వారు చావక ఉండినట్లు వారు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. అంటే అహరోను అతని కుమారులు మూట కట్టే అంతవరకు వారు వాటిని తాకకూడదు. అంత మాత్రమే తర్వాత అహరోనులు ఏం చేస్తారంటే, వారు మోయటానికి మోతకర్రలను ఏర్పాటు చేసి వారికి ఇస్తారు. అప్పుడు ఆ మోతకర్రల ద్వారాగా వాటిని మొయ్యాల. అంతేకాని నేరుగా వాటిని వారు కోరాహు అన్నదమ్ములు ముట్టుకోవడానికి అవకాశం లేనేలేదు. అలాగన ముట్టుకుంటే వారు ఏమవుతారంటే చనిపోయేటువంటి వారుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఇంకా బహు కఠినమైనటువంటి ఆజ్ఞ ఏమిటంటే, సంఖ్యాకాండము 4వ అధ్యాయం 20వ వచనములో వారు చావకైనట్లు పరిశుద్ధ స్థలము రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వస్తువులను తాకటం మాత్రమే కాదు, ఆ యొక్క పరిశుద్ధ స్థలమును రెప్పపాటైనను చూడటానికి వారు లోపలికి రాకూడదు. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. దానిని మనమేమి ప్రశ్నించలేం, దాన్ని మనమేమి వివరించలేం. ఎందుకంటే ఆ అహరోనులో ఏం శ్రేష్టత ఉంది, కోరాహులో ఏమి లోపమున్నది, ఆ రీతిగా నియమించాడు అని. అది దేవుని ఇష్టం. ఆయన ఎవరిని కరుణించాలనుకుంటే వారిని కరుణిస్తాడు,
ఎవరిని తృణీకరించాలనుకుంటే వారిని తృణీకరిస్తాడు. అదంతా ఆయన ఇష్టము. తర్వాత మనము చూస్తే గెర్షోనీలకు దేవుడు ఏం పని ఇచ్చాడంటే, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 24-25 వచ్చిన ఉంటుంది. పని చేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ. వారు మందిరం యొక్క తెరలను, ప్రత్యక్షపు గుడారమును, దాన్ని కప్పును, దానిపైనున్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెరను, ప్రాకార తెరలను, మందిరము చుట్టూను బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను, వాటి త్రాళ్లను, వాటి సేవా సంబంధమైన ఉపకరణలన్నిటినీ, వాటి కొరకు చేయబడినది యావత్తును మోయిచ్చు పని చేయించు రావాలి. గెర్షోనీయులకు దేవుడు ఏ పని అప్పగించాడంటే, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క తెరలను మోయటానికి దేవుడు వారికి పనిని నియమించినాడు. తర్వాత మరొకరు మెరారీలను మనము చూసినట్లయితే, మెరారీలకు దేవుడు ఏం పని అప్పగించాడు? సంఖ్యాకాండము 4వ అధ్యాయం 31 వచ్చిన. ప్రత్యక్షపు గుడారములో వారు చేయి పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మెలను, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మెలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను, వాటి ఉపకరణములన్నిటినీ, వాటి సంబంధమైన పని అంతటికి కావలసిన నన్నిటినీ వారు మోసి కాపాడవలసిన బరువులను, పేర్ల వరుసను లెక్కింపవలెను. ఇది మెరారీలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇది లేవీలో దేవుడు ప్రిమిటి వాళ్ళ తన యొక్క సేవ కొరకై ఎన్నుకున్నటువంటి అహరోనుకు అతని కుమారులకు ఇచ్చినటువంటి బాధ్యత. అలాగనే కహాతీల సంతానంలో ఉన్నటువంటి ఆ మోషే అతని సంతానము కాకుండా, అహరోను అతని సంతానము కాకుండా మిగతా వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క పని. తర్వాత గెర్షోనీయులలో ఉన్నటువంటి వారికి ఇచ్చినటువంటి పని, మెరారీలలో ఉన్నటువంటి వారికి ఇచ్చినటువంటి పని. దీనిని బట్టి ఇప్పుడు కోరాహు ఏం చేసినట్టు వాడు అంటే, ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి వెళ్ళే సమయంలో అహరోను అతని కుమారులు పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువులను మూటగట్టి యొక్క మోతకర్రల మీద ఉంచినప్పుడు మాత్రమే వారు వాటిని మొయ్యాలి తప్పితే వాటిని తాకకూడదు, వాటిని చుట్టానికి లోపలికి వెళ్ళకూడదు. అలాంటిది ఇక్కడ కోరాహు ఏం చేశాడంటే ప్రధాన యాజకత్వాన్ని కోరుకున్నాడు. ఎందుకు అంటే అది ఎంతో ఘనతలో, అది అంత మహిమలో ఉన్నది. అంత మాత్రమే కాదు, వీరు ఏం చేయాలంటే అహరోను అలాగనే అతని కుమారుల యొక్క నోటి మాట చొప్పుననే పనిచేసేటువంటి వారుగా ఉండాలి. తమ ఇష్టానుసారముగా తాము చేయటానికి లేదు. అహరోను అతని కుమారులు ఏం చెబుతారో అదే కహాతీలలో ఉన్నటువంటి ఆ మిగతా వారు, అనగా మోషే అతని సంతానము కాకుండా, అహరోను అతని సంతానము కాకుండా మిగతా వారు, అలాగనే మెరారీలు, గెర్షోనీయులు అందరూ కూడా మోషే అహరోనులు అతని కుమారులు చెప్పినట్టే చేయాలా. అహరోను అలాగనే అహరోను కుమారులు కూడా మోషే చెప్పినట్లు చేయాలా, మోషే దేవుడు చెప్పినట్లు చేయాలా. ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. అయితే ఆ ఆజ్ఞను కాదనుకొని, అంటే వారు చెప్తే మేము వినేటువంటిది ఏంది అని వారు ఏం చేశారంటే గర్వించారు. అదే అంటాడు సంఖ్యాకాండము 16వ అధ్యాయము 2వ వచనంలో, ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, అంటే వారి యొక్క నాయకత్వం కింద పని చేయటానికి వారు ఇష్టపడలేదు. అలాగనే ప్రిమిటి వాళ్ళరా జ్ఞాపకం చేసుకున్నట్లయితే తమ యొక్క స్థానాన్ని బట్టి వారు సంతోషించలేదు, వారు ఆనందించలేదు. తర్వాత ఇంకోటి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు వారు యాజకత్వాన్ని కోరుతూ వచ్చారు అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు లేవి గోత్రాన్ని కాకుండా మిగతా వారందరూ కూడా ఏం చెప్పాడంటే, మీరు నా మందిర ఆవరణములకి 10వ భాగం తీసుకొని రండి, ఎందుకంటే లేవికి నేను స్వాస్థ్యం ఇవ్వను, వారికి నేనే స్వాస్థ్యము, మరి వారి బ్రతకాలంటే వారికి
మీ యొక్క దశమ భాగముల చేత పోషణ కావాలి అని దేవుడు చెప్పాడు. తర్వాత ఆ దశమ భాగాల విషయంలో కూడా దేవుడు మరలా లేవీలకు ఏం తెలియపరుస్తాడంటే, మీకు వచ్చిన దశమ భాగములలో మరలా మీరు దశమ భాగములు తీసి మీరు యెహోవాకు మీరు ఇవ్వండి, వాటన్నిటిని కూడా అహరోను తీసుకునే వాడుగా ఉంటాడు. అంటే ఇక్కడ ఒక రకంగా జ్ఞాపకం చేసుకుంటే ఉన్నతమైనటువంటి ఆ యొక్క సంపద కూడా అహరోనుకు ఇక్కడ దొరుకుతూ ఉన్నది. అది అహరోనుకు కావాలని తీసుకోవాలా, దేవుడి చుంటే ఆజ్ఞని బట్టి అహరోను దాన్ని పొందుకున్నాడు, దాన్ని స్వీకరించాడు. ఇది కూడా వారిలో ప్రిమిటి వారులారా కోపాన్ని, అసూయను, ద్వేషాన్ని తెప్పించవచ్చు. ఈ 2 రకాల కారణాలను బట్టి వారు ఏం చేశారంటే వారి మీద ఎదురు తిరిగారు. తమది కాని పనిని వారు ఆశించారు. రెండవది దేవుడిచ్చినటువంటి అధికారాన్ని వారు ఏం చేయలేదంటే ప్రేమిటి వాళ్ళరా వారు ఒప్పుకోలేదు. తగ్గింపు జీవితానికి వారు ఒప్పుకోలేదు. అందుని బట్టి దేవుడు వారిని ఏం చేశాడంటే మరణానికి అప్పగించాడు. మన జీవితంలో కూడా చాలామంది దేవుని మందిరావడానికి వస్తూ ఉన్నారు. అందులో సేవకులు ఉంటూ ఉన్నారు, అలాగనే పెద్దలు ఉంటున్నారు, సామాన్యమైన విశ్వాసులు ఉంటూ ఉన్నారు. వీరిలో కూడా చాలామంది వేదనలతో, అవమానాలతో, నిందలతో జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే తమకిచ్చినటువంటి స్థానాన్ని కాకుండా వేరే స్థానాన్ని వారు కోరుకుంటూ ఉన్నారు. అలాగనే దానిని బట్టి వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క అధికారానికి లోబడకుండా తమ ఇష్టానుసారముగా జీవించేటువంటి వారుగా ఉంటున్నారు. ప్రాముఖ్యంగా ప్రిమిటి వాళ్ళ మన యొక్క హెబ్రోను సహవాసంలో నేటి దినాలలో పరిచర్య ఎంతగానో దేవునికి వ్యతిరేక విధానంలో జరుగుతూ ఉన్నది. కారణము ఏమిటి అంటే దేవుని యొక్క అధికారానికి లోబడటం లేదు, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండటం లేదు. మాకేం తక్కువ, మేము చేస్తాం, సేవకులు చేసే పని మేము చేస్తాం, పెద్దలు చేసే పని మేము చేస్తామని మనది కాని పనిలోనికి మనము వెళ్ళి ఇతరుల యొక్క పనిని మనము తీసుకొని మనం ఏం చేస్తామంటే దేవునికి వ్యతిరేకముగా ప్రేమిటి వల్ల మనము సిద్ధపడుతూ ఉన్నాం, పాపము చేస్తూ ఉన్నాం. దీని ద్వారాగా మనము నష్టపోతూ ఉన్నాం. అలాగనే మన యొక్క సంఘ పరిచర్యను కూడా మనము నష్టపరిచే వారం ఉంటాం. దీని ద్వారా ఎన్నో నిందలు, అవమానాలు, వేదనలు మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే కోరాహు, దాతాను, అభిరాములు అలాగనే 250 మంది ఆ యొక్క పెద్దలు చనిపోవడానికి కారణం ఏంటంటే తమది కాని స్థానాన్ని వారు ఆశించారు, దాని కొరకే దేవుని మీద తిరగబడ్డారు. అలాగనే వారికి ఇచ్చిన దాన్ని బట్టి వారు సంతోషించలేకపోయారు. ప్రేమిటి వాళ్ళారా, యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెబుతూ వచ్చాడు తలాంతుల గురించి. వాని సామర్థ్యం చొప్పున అని. నీ సామర్థ్యం ఏమిటో ప్రభు తెలుసు. నువ్వు అనుకుంటావు నేను అది చేయగలను, ఇది చేయగలనని. కానీ నిన్ను సృష్టించినటువంటి దేవునికి తెలుసు. నీ హృదయ ఆంతర్యమును చూస్తున్నటువంటి దేవునికి తెలుసు నీ సామర్థ్యం ఏమిటో. నీ సామర్థ్యాన్ని బట్టే దేవుడు నీకు ఇచ్చిన స్థానమని జ్ఞాపకం చేసుకొని ఆ స్థానంలో నమ్మకముగా వెళ్ళు, ఆ స్థానంలో నమ్మకముగా జీవించు. నేడు చాలామంది సేవకునికి అడ్డుపడేటువంటి వారుగా ఉన్నారు. మేము కూడా చేస్తామని. నిన్ను సేవకుడిగా పిలిస్తే నువ్వు సేవలో ఉంటావు, నువ్వు సంఘ పెద్దగా లేకపోతే బాధ్యతటువంటి సహోదరుడిగా ఉండవు. ఇది జ్ఞాపకం చేసుకో. అదే సమయంలో ఒకవేళ నీకు సేవకుని యొక్క విధానంలో నువ్వు సంఘంలో పరిచర్య చేయాలంటే ప్రియా సహోదరుడా, అలాగనే సహోదరి, నీ యొక్క పిలుపును, ఏర్పాటును జ్ఞాపకం చేసుకో. ఏర్పాటును జ్ఞాపకం చేసుకొని దాన్ని నిశ్చయపరుచుకో. అప్పుడు నువ్వు పాపం చేయడానికి అవకాశం ఉండదు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలలో అపోస్తలుడైన పేతురు అదే తెలియపరుస్తాడు. అందువలన సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడుడి. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. నేడు సేవకులు, అలాగనే బాధ్యత కలిగినటువంటి సహోదరులు, సామాన్య విశ్వాసులు, సంఘ పెద్దలైనటువంటి వారు ఎందుకు పాపము చేస్తున్నారంటే తమ పిలుపేమిటో, తమ యొక్క ఏర్పాటు ఏమిటో వారు ఎరగలేక తమ ఇష్టానుసారంగా తాము జీవిస్తున్న కారణాన్ని బట్టి వారు తొట్టిల్లుతూ ఉన్నారు, పాపము చేస్తున్నారు. దీని ద్వారా వారు శ్రమలు పాలవుతున్నారు, అవమానాలు పాలవుతున్నారు, నిందలు పాలవుతున్నారు. కొంతమంది గాయాలు పాలు, కొంతమంది మరణానికి కూడా
పాత్రులు అవుతున్నారు. ఇలాంటిది నీ కుటుంబంలో జరగకూడదంటే, దేవుడు నిన్ను ఆశీర్వాదమునకు వారసుడు అవడానికి పిలిచాడు. అది నీ జీవితంలో, నీ కుటుంబంలో, సంఘంలో జరగాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు పాటించు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడు. అప్పుడు నువ్వేమవుతావంటే దీవింపబడతావు, ఆశీర్వదింపబడతావు. ప్రైజ్ ది లార్డ్.